కొడకలారా మీకు 10 ముష్టేసాం, ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ్ రెడ్డి, నీ ఐపాక్ టీము కొడక గొట్ట నా కొడకలారా. ఈ కొడాలని ఎట్టపోయినాడు ముసలోడు బొచ్చుగాడు అన్నాడు. ఎరా బొచ్చుగా నా కొడక రారా, నువ్వు ఎక్కడ నువ్వు రాను మంది మాట్లాడుతావు నా కొడక. తల దించుకొని ఈడు ఆ వలమనేసి గన్నవరవాడు తల దించుకొని పోతా. ఏం సిగ్గు లేదా నా కొడకలారా? ఎలా ఓట్లేస్తారు అనుకున్నారా మీకు జనాలు? మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా? ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్లు మాట్లాడుకోవాలా. ఈరోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగజారిపోయినావు నువ్వు? గొట్కా నా కొడకలారా మీరు. ఏడా పేరు నానియాడు, ఏడా పేరుని కిట్టుగాడు ఏడాడు? మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఏటుగాడు ఏడే? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు? ఎయిర్పోర్ట్ వేస్తావు నువ్వు. చెప్పానుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వరం దగ్గర పోతుంది. రోజమ్మయ్య రోజా మా అత్తే. అది కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కస్మూర్ దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం. నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టేసాం అనుకోండి. గాడిద కొడకలారా మీకు 10 ముష్టేసాం, ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరిదిగిచ్చి చేతులు ఇట్టబెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా. పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21. నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా. 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల. కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో. అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్టపగలు